మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. ప్రజలందరికీ సహాయం చేస్తూ వాళ్ళకి అవసరమైనప్పుడు మంచి బోధలు చేస్తూ వాళ్ళకి ఒక మార్గదర్శకుడిలాగా ఉండేవాడే నిజమైన గురువు అన్నమాట. అన్ని మంచి మాటలు చెప్తూ వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా అవి తీర్చేవాడు. అలాంటి గురువుల్లో సాయిబాబా కూడా ఒకరన్నమాట. సాయిబాబా షిరిడి అనే ఒక గ్రామంలో ఉండేవారనమాట. అసలు ఈ సాయిబాబా షిరిడికి ఎలా వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే ఒక గ్రామం ఉండేదన్నమాట. అక్కడ ఒక ధనికుడు, చాలా ఆయన వ్యాపారస్తుడు అనమాట. బాగా డబ్బున్న మనిషి చాంద్ పాటిల్ అనే ఆయన ఉండేవారు. ఆయనకి ఒక గుర్రం ఉండేది. ఒకసారి ఆయన పని మీద ఔరంగాబాదు వెళ్తూ ఉంటే ఆ గుర్రం కాస్త తప్పిపోయింది. ఎంత వెతికినా అది కనబడలేదు. అలాగా ఆయన ఒక 2 నెలలు ఆ గుర్రం కోసం చాలా వెతికి ఇంకా విసిగిపోయాడనమాట. ఎక్కడ వెతికినా లేదు, ఇంకా దొరకదేమో అనేసి ఆ గుర్రం తాలూకు జీను ఉంటుంది కదా, ఆ జీను ఇలా భుజం మీద వేసుకుని చాలా నిరాశగా మళ్ళీ ధూప్ గ్రామం వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా వాపస్ వెళ్ళిపోదాంలే, ఇంకా దొరకట్లేదని. అలా ఆయన తిరిగి వస్తూ ఉంటే ఒక మామిడి చెట్టు కింద ఒక మనిషి కనిపించాడు. ఆయన ఫకీర్ లాగా ఉన్నాడు చూడ్డానికి. అంటే ఏదో చాలా పొడుగు చొక్కా లాంటిది వేసుకున్నారు, తల మీద టోపీలాగా ఏదో పెట్టుకున్నారు. ఈయన చాందిపాటిల్ రావడం చూసి అటుగా వస్తున్నాడు. మీరు దేనికోసం ఆయన వెతుకుతున్నారా? ఈ గుర్రపు జీను అది మీ భుజాన ఉంది, దేనికోసం ఇలాగా అనేసి అడిగాడనమాట. అడిగితే అప్పుడు చెప్పాడనమాట చాంద్ పాటిల్, ఇలాగ నా గుర్రం తప్పిపోయింది, దానికోసం 2 నెలలుగా నేను ఎంతో వెతికాను, దొరకలేదు, అందుకని నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అనేసి కొంచెం నిరాశగా చెప్పాడనమాట. అప్పుడు ఆయన అన్నారు కదా, మీరేమీ విచారించక్కర్లేదు, ఆ పక్కన ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర మీరు వెతకండి, తప్పకుండా మీ గుర్రం అక్కడ దొరుకుతుంది అని చెప్పాడనమాట. సరే, ఆ ఫకీరు చెప్పినట్టుగా చాంద్ పాటిల్ కొంచెం అటు పక్కగా వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఒక చెరువు, దాని దగ్గర నీరు తాగుతున్న ఆయన గుర్రం కనిపించింది. ఆయనకి ఎంతో సంతోషం వేసింది. అయ్యో, ఇన్ని రోజుల నుంచి దొరకని గుర్రం ఆ ఫకీర్ బాబా చెప్పారు దొరికింది. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు ఫకీర్ కాదు, ఆయన చాలా గొప్ప యోగి అయి ఉండాలి, లేకపోతే ఇలాగా చెప్పలేరు అని అనుకున్నారనమాట. చాలా సంతోషంగా ఆ గుర్రాన్ని తీసుకుని వాపస్ మళ్ళీ ఆ ఫకీర్ దగ్గరికి వచ్చారనమాట. వచ్చి, బాబా మీరు చాలా సహాయం చేశారు, నేను ఎంత వెతికినా దొరకని నా గుర్రం దొరికింది, నాకు చాలా సంతోషం, మీరు నాకు చాలా సహాయం చేశారు, మీకు చాలా ధన్యవాదాలు అన్నారనమాట. అనేటప్పటికీ ఆ ఫకీరు బాబా అన్నారు కదా, సరే కాసేపు కూర్చోండి, నేను చిలుము తయారు చేస్తున్నాను, మీరు కూడా పిలిచి వెళ్ళొచ్చు కాసేపు కూర్చుని అని చెప్పారనమాట. అని చెప్పి ఏం చేశారు, అక్కడ నీళ్లు నిప్పు ఏమీ లేవు, ఆ చిలుము పిలిచాలంటే నీరు నిప్పు 2 ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక ఇనుప కడ్డీ ఒకటి భూమిలోకి గుచ్చారు. గుచ్చంగానే నిప్పు వచ్చేసింది, చాలా ఆశ్చర్యంగా. అలాగే ఒక పట్కా ఉంది ఆయన దగ్గర, ఆ పట్కాతో భూమి మీద ఇలా కొట్టంగానే నీరు వచ్చేసింది. ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నారు చాంద్ పాటిల్. ఆ 2 అంటే నీటిలో ఆయన చిలుము తయారు చేయడానికి వాడేది తడిపి నిప్పుతో ఆ చిలుముని వెలిగించి ఆయన ముందర ఆయన పీల్చారు. పీల్చేసి చాంద్ పాటిల్ కూడా ఇచ్చి, మీరు కూడా దీన్ని పీల్చండి అని చెప్పారనమాట. అనగానే సరే, చాంద్ పాటిల్ కూడా చిలుము పీల్చి బాబాకి మళ్ళీ తిరిగి ఇచ్చేశారనమాట. అయితే ఇవన్నీ చూస్తుంటే ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈయన మామూలు ఫకీర్ కాదు, ఈయన చాలా గొప్పవాడు అనేసి అప్పుడు ఆయనతో అన్నారు కదా, బాబా మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కొన్ని రోజులు ఉంటే నేను చాలా సంతోషిస్తాను, మీలాంటి వాళ్ళు రావడం వల్ల మేము కూడా చాలా ధన్యులం అవుతాం, మా ఇల్లు కూడా చాలా పావనం అవుతుంది అని ఆయన్ని ప్రార్థించాడనమాట. అప్పుడు ఆ ఫకీర్ బాబా అన్నారు కదా, అలాగే వస్తాను అన్నారనమాట.
ఈ లోపల ఏమైందంటే వాళ్ళ బావమర్ది కొడుకు వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్లి కూతురు కూడా షిరిడీలో ఉంటుంది. షిరిడీలో పెళ్లి కూతురు వాళ్ళు ఉంటారు కాబట్టి వివాహం షిరిడీలోనే జరగాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అందుకని చాంద్ పాటిల్ తన కుటుంబాన్ని బంధువులందరినీ తీసుకుని షిరిడి గ్రామం వెళ్ళి అక్కడ వివాహం చేయడానికి అన్నీ తయారు చేసుకున్నారంట. అన్నీ తయారు పెట్టుకున్నారు, బళ్ళు అవన్నీ. ఫకీర్ బాబాతో మీరు కూడా మాతో పాటు రండి, మేనల్లుడి వివాహం ఉంది కాబట్టి మీరు కూడా దానికి తప్పకుండా రావాల్సింది అని ఆయనకి చెప్పాడనమాట. సరే, ఆ ఫకీర్ బాబా కూడా వీళ్ళతో పళ్ళల్లో ప్రయాణం చేసి వీళ్ళందరూ పెళ్లి వాళ్ళందరూ షిరిడి గ్రామం చేరారు. షిరిడి గ్రామంలో అక్కడ ఖండోబా మందిరం అని ఉందన్నమాట, అంటే ఈశ్వరుడి మందిరం. ఆ మందిరంలో పూజలు చేసే ఒక పూజారి, ఆయన మహల్సాపతి గారు అనమాట. ఆ మహల్సాపతి గారి పొలంలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని కింద వీళ్ళందరూ బళ్ళవి పెట్టుకుని అక్కడ బస చేద్దామని అనుకున్నారనమాట. అలాగే బళ్ళని విప్పి అందరూ దిగుతున్నారు. ఈ ఫకీర్ బాబా కూడా బండిలోంచి కిందకి దిగారు. ఆయన దిగంగానే మహల్సాపతి గారు అక్కడ ఉన్నారు కదా, ఆయనకి ఎందుకో ఇలా అనాలనిపించింది. మరి ఎందుకు అనిపించిందో తెలియదు. ఆయన ఏమన్నారంటే అన్నారు, దయ చేయుము సాయి, అంటే రండి సాయి, మీరు రండి, దిగండి, రండి అని స్వాగతం చెప్తున్నట్టుగా అనమాట. రండి సాయి అన్నారు. ఆయన సాయి అని ఎందుకు అన్నారో తెలియదు, కానీ ఆయన నోటంబడి దేవుడు అలా ఎందుకు పలికించాడో తెలియదు. కానీ అప్పటి నుంచి అందరూ ఆయన్ని సాయి 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 అని పిలవడం మొదలుపెట్టారు. ఆ రకంగా సాయి కాస్త కొన్ని రోజులేక సాయిబాబా సాయిబాబా అని పిలవడం మొదలుపెట్టారు. అలాగా షిరిడీలో సాయిబాబా అక్కడ ఉండిపోయారు. అంటే వివాహం అది బాగా జరిగింది. ఇంకా చాంద్ పాటిల్ కుటుంబం అందరూ ధూప్ గ్రామానికి వెళ్ళిపోయారు. కానీ షిరిడి ఆ గ్రామంలో సాయిబాబా అక్కడే ఉండిపోయారు. తన జీవితాంతం అక్కడే ఉండి అక్కడున్న ప్రజలకి సహాయం చేస్తూ, ఏమైనా వాళ్ళకి రోగాలు వస్తే ఒక వైద్యుడిలాగా సహాయం చేసి, వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మంచి పరిష్కారాలు చూపించి వాళ్ళ సమస్యల్ని పోగొట్టేసి వాళ్ళకి సంతోషాన్ని సుఖాలని అలా కలిగేటట్టుగా ఆయన చాలా సహాయం చేసేవారు అనమాట. అదరా షిరిడి సాయి. ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు ఆయన చేసిన ఇంకా అనేక చమత్కారాలు లీలల్ని మనం చెప్పుకుందాం. సరేనా?